గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ జెడ్పే ఫ్యామిలీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఎక్కడ కానీ వీడియో స్కిప్ చేయొద్దు, ఎందుకంటే తమ్మునేలు ఆల్రెడీ చూసినారు కదా. ఇది చాలా ఇంపార్టెంట్, ఒక లీడర్కి అనేది చాలా అవసరం. ఎందుకంటే మన టీంలో ఒక బ్రాంచ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అచీవ్మెంట్లు వచ్చినాయంటే ఆ లీడర్ యొక్క బాధ్యత ఏంటంటే ఆ పోస్టర్ క్రియేట్ చేయడం అనమాట. ఆ పోస్టర్ క్రియేట్ చేయక చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పై వాళ్ళకి పంపించడము, వాళ్ళు పంపించిన 1 గంటకి 2 గంటలకు పంపించడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ మీకే సొంతంగా మీరు ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు దయచేసి. ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏం నచ్చిందో ఒక కామెంట్ కూడా రాయండి కింద. ఇప్పుడు నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. పిక్సెల్ యాప్ అనేది యాప్ యూజ్ చేస్తున్నాను నేను. చాలా రకాలుగా ఉంటాయి యాప్స్ అనేది, కానీ నేను యూజ్ చేసే యాప్ ఏంటంటాయా అంటే ఇది. మీరు ఈ యాప్ అనేది నేరుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ అనేది ఇస్తాను. స్టార్టింగ్ అనేది మీకు ఇట్లా వస్తుంది అన్నమాట పేజీ. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టెక్స్ట్ని అనేది డిలీట్ చేయాలి. అంటే దీంట్లో సైజులు కూడా ఉంటాయన్నమాట ఫొటోస్, కానీ మనం చేసే ఫోటోకి సైజ్ అయితే సరిపోతుందన్నమాట. ఆటోమేటిక్ ఇక్కడ సైజులోకి వెళ్ళినామంటే డిఫాల్ట్గా ఇది విడ్త్ 1280, హైట్ 1280 ఈక్వల్ ఉందన్నమాట. ఇది మనకు సరిపోతుంది పోస్టర్కి అనేది. సైజ్ ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది, మీరేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లే. ఇంకా యూట్యూబ్ థంబ్నెయిల్కి అయితే మళ్ళీ సైజులు అనేది మారుతాయి. అది కూడా మీరు ఇక్కడ చూపిస్తాను చూడు. వీడియో ఇది ఇమేజ్ లేకపోయి ఇక్కడ సైజ్ లేక వెళ్ళినారంటే కస్టమ్ మీద క్లిక్ ఇచ్చినారంటే ఇట్లా మీకు ప్రతి ఒక్క దానికి సైజ్ ఆటోమేటిక్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఇచ్చినామనుకో సైజ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇంకా మీకు టెన్షన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నేనైతే యూట్యూబ్ థంబ్నెయిల్ కాదు కదా, మన జెడ్పే ఇది ఏదైతే ఉందో దీన్ని చేయనిగా చేస్తున్నా కాబట్టి నేను ఈక్వల్ ఇక్కడ ఎంత ఉంటే అంత మాత్రమే పెట్టేస్తున్నా. 1280 అనేది ఇది దీని మ్యాక్సిమం ఉంటుంది అనమాట, ఇట్లా మినిమం ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ దీనిలోకి మనం ఫోటో తేవాలి. ఫస్ట్ ఆల్రెడీ ఎవరైతే బ్రాంచ్ అయిన వ్యక్తి ఒక పోస్టర్ ఉందో ఆ పోస్టర్ని ఇక్కడ తేవాలన్నమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే ఉంటుంది. మీరు కొత్తగా యాప్ ఎక్కించుకున్నప్పుడు మీకు అలో అడుగుతుంది, అలో ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఇట్లా మన ఫొటోస్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం బ్రాంచ్ పోస్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ బ్రాంచ్ పోస్టర్ ఇక్కడ ఆల్రెడీ ఒక మేడంది ఉంది. నేను ఈ పోస్టర్ని తీసుకొస్తున్నాను అక్కడికి. చూడండి ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టిక్ మార్క్ కనపడుతుంది కదా డౌన్లో రైట్ సైడ్. మనం దీన్ని ఏం అడ్జస్ట్మెంట్ చేసేది లేదు, ఇంకా క్రాపింగ్ ఏం చేయొద్దు కాబట్టి ఈ టిక్ మార్క్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ చివర్లో ఉంది కదా ఈ బటన్ చిన్నగా ఒకటి, దీన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయాలి, లాగాలన్నమాట. రైట్ సైడ్ లాగితే ఇమేజ్ అనేది ఇట్లా ఫుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ మనం మిగతా వర్క్ చేసేటప్పుడు కదులుతుంది అన్నట్టు. కదలకుండా ఉండాలి ఇమేజ్ అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఒక బటన్ కనపడుతుంది, ఇక్కడ మెమరీ కార్డ్ టైప్ లేదా ఒక ఈక్వల్ ఉంది కదా, దీన్ని ఈ బటన్ క్లిక్ ఇస్తే ఇక్కడ లాక్ ఆప్షన్ ఉంటుంది. ఈ లాక్ అనేది వేసేసుకోవాలి, మళ్ళీ ఇదే బటన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి మనం ఈ ఫోటో మీద ఎంత టచ్ ఇచ్చినా ఇది ఫోటో అటు ఇటు కదలదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ఫోటో మారిపోవాలి, ఈ పేరు మారిపోవాలి, మిగతామన్నీ సేమ్ టు యాజ్ ఇట్ ఈస్గా ఇట్లానే ఉంటాయి. ఇంకా అన్నీ ఇవేం మార్చాము, ఇవి 2 మాత్రమే మారుస్తాం మనం. ఇప్పుడు ఎట్లా మారుస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ ఫోటో మార్చేద్దాం. మళ్ళీ దీనికి ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వాలి, ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళాలి. ఇప్పుడు సార్ ఫోటో ఏదైతే ఉందో మనం ఫోటో తీసుకోవాలి. ఇక్కడ చూడండి సార్ ఫోటో నాకు ఆల్రెడీ వచ్చింది. ఈయన మన సార్ అనమాట, బ్రాంచ్ ర్యాంక్ సాధించినాడు ఈయన. ఇప్పుడు ఇట్లా నేను ఏం చేసిన ఇక్కడ ఈ ఫోటో ఎక్కువ ఉందన్నమాట పైన, అందుకని కిందికి డ్రాగ్ చేసిన, క్రాప్ చేసిన కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు క్లిక్ మార్క్ ఇస్తున్నాను. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఈ ఫోటో ఇట్లా మనము దీని మీద ఇట్లా జరపవచ్చు, సెంటర్ పట్టుకొని ఇట్లా అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం ఫోటో చిన్నగా చేస్తున్నాను ప్లస్ నేను. ఇక్కడ చూడండి ఇట్లా ఇక్కడ ఎడ్జ్లో పెట్టాలి, ఇట్లా ఫోటో కరెక్ట్గా ఎడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు ఎక్కడుంది కొంచెం రైట్ సైడ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ బటన్ ఇట్లా అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ డౌన్ బటన్ కూడా పట్టుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడ అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ ఇచ్చి పట్టుకొని డ్రాగ్ చేస్తే సరిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది అటు ఇటు జరగకుండా ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, లాక్ వేసేయాలి ఈ ఫోటోకి కూడా. ఇంకా లాక్ వేసేసినట్లయితే మనము ఏం చేసినా సరే జరగదన్నమాట ఫోటో మనకు అటు ఇటు.
ఇప్పుడు పేరు మార్చేయాలి. యాక్చువల్ పేరు అనేది ఇక్కడ మేడంది ఉంది. మనం దీనికోసం ఏం తీసుకోవాలి, టెక్స్ట్. ఇక్కడ ఏ గుర్తు కనపడుతుంది కదా డౌన్లో లెఫ్ట్ సైడ్ సెకండ్, ఇక్కడ ఏ గుర్తు మీద క్లిక్ ఇచ్చి టెక్స్ట్ మీద ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీరు గమనించవచ్చు ఆల్రెడీ ఒక టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఈ టెక్స్ట్ మామూలుగా న్యూ టెక్స్ట్ అని ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే మనము ఎడిట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కింద ఎడిట్ ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు న్యూ టెక్స్ట్ అనే ఏదైతే టెక్స్ట్ ఉందో తీసేయాలి. ఆ వర్డ్ అనేది తీసేసి ఇప్పుడు నేను ఆల్రెడీ టైపింగ్ చేసి పెట్టుకున్నా, దాన్ని కాపీ చేసిన. మీరు జస్ట్ ఏం చేస్తారంటే మీకు నచ్చిన మీరు ఎవరైతే అచీవ్మెంట్ ఉంటారో వాళ్ళ పేరు యాజ్ తిరిగి ఇచ్చేసేయండి. వాళ్ళ కింద వాళ్ళ స్టేట్ ఏదైతే అది ఇట్లా టైప్ చేసి ఇట్లా ఆల్రెడీ ఇది ఈ చివరికి ఉంటుంది అన్నట్టు పేరు టైప్ చేస్తుంటే ఇట్లా ఉంటుంది. కానీ సెంటర్గా రావాలి కాబట్టి స్టేట్ అనేది ఇట్లా స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇట్లా స్పేస్ ఇస్తే మనకి కావాల్సిన ప్లేస్లో అది నిలబడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఓకే క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కిందికి డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. ఈ టెక్స్ట్ అనేది కొంచెం దాని సైజు లెటర్స్ ఉన్నాయి కదా, సైజు పెరగాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. మీకు వెనక ఉన్న పేరు కనపడకుండా పోతుంది. కింద ఇక్కడ నేను ఇవి జరుపుతున్నాను కదా, ఇవి చాలా రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేది క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఫాంట్స్లోకి రావాలి. ఫాంట్స్ కాదు, మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎనబుల్ చేయాలి. దీన్ని ఎనబుల్ చేసి ఇది ఇక్కడ స్క్రోల్ చేయాలి. కొంచెం ఇట్లా పైకి జరిపినట్లయితే కలర్స్ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ చేసుకోవచ్చు, కానీ మనం ఇందులో మ్యాచ్ అయ్యే కలర్ చేసుకోవాలి. బ్లాక్ చూడండి, వెనక కనపడలేదు అంటే ఇప్పుడు కొంచెం ఇది నేను పైకి జరుపుతున్నాను. కింద పేరు మీద పడింది. ఓకే డన్. ఇట్లా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ టిక్ మార్క్ కనపడుతుంది కదా, ఈ టిక్ మార్క్ ఓకే చేసేయాలి. ఒకవేళ దీంట్లో మీకు ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ఏం ఆ ప్రాబ్లం అంటే ఇక్కడ పేరు ఇంక ఇక్కడ టీ ఉంది కదా, ఈ టీ అనే పక్కన పాత పేరు ఇంకా ఏదన్నా కనపడుతుంది అనుకోండి. అప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, లెఫ్ట్ ప్యాడింగ్, రైట్ ప్యాడింగ్, టాప్ ప్యాడింగ్, బాటమ్ ప్యాడింగ్ అని ఉంటుంది. ఇది పట్టుకొని మీరు ఇట్లా జరిపితే ఇది ఇట్లా కలర్స్ అనేది ఇట్లా ముందరికి వెనక్కి పోతుంటాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ దాన్ని మీ పేరు ఎంతవరకు ఉందో అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు. అట్లా ఇది సింపుల్ వే అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది ఫాంట్స్లోకి వెళ్తున్నాను. ఈ టెక్స్ట్ అనేది లార్జ్ రావాలి మనకి. నేను ఇది తీసుకుంటా యాక్చువల్గా. మీకు నచ్చినది మీరు తీసుకోండి. దీని మీద క్లిక్ ఇచ్చి ఇట్లా ఓకే చేసినామంటే చూడండి పేరు అనేది పెద్దగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం సైజు తగ్గించుకోవాలి. ఇది ఎక్కువ పెద్దగా అయిపోయింది అన్నమాట పేరు. సైజు ఈ విధంగా మనం డ్రాగ్ చేసి ఇది తగ్గించుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు కింద మీరు చూసినట్లయితే సైజు మీద క్లిక్ ఇచ్చి కూడా సైజు మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా అనమాట. ఎట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి పేరు అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనం ఒక ఫోటో ఇలా చేయడం అనేది అయిపోయింది. ఈ సేమ్ ఇదే ఇంకా మీరు సిల్వర్ ర్యాంక్ అయితే కూడా ఏం లేదు. ఆల్రెడీ సిల్వర్ ఎవరైతే అయినారో వాళ్ళ పోస్టర్ అనేది ఒకటి సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసుకొని ఇక్కడ దండి ఫస్ట్ అంతే తెచ్చి మీ పేరు, మీకు కావాల్సిన ఎవరైతే అచీవర్ ఉంటారో వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టేసేయండి. సింపుల్ దట్. ఇంత సింపుల్గా ఉంటుంది మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ చేసే కంటెంట్ అనేది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మన వర్క్ అయిపోయింది కదా, డైరెక్ట్ ఇక్కడ ఒక మెమరీ కార్డ్ టైప్ ఉంది కదా, దీన్ని క్లిక్ ఇవ్వాలి. సిమ్ టైప్ ఉన్న దాన్ని క్లిక్ ఇచ్చి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్, మళ్ళీ సేవ్ టు గ్యాలరీ. చూడండి ఫోటో అనేది సేవ్ అయిపోయింది. ఇమేజ్ సేవ్డ్ అని కనపడుతుంది కదా. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళి ఈ ఫోటో సేవ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఫొటోస్లోకి ఫోటో ఈ రకంగా వచ్చేస్తుంది. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్కి మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఒక్కటే కాదు, మీకు ఎటువంటి రకాలుగా డౌట్లు ఉన్నా ఏదున్నా కూడా మన ఛానల్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా ఛానల్కి సపోర్ట్ మీరు ఏమైనా చేయాలనుకుంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మనము ఏదైతే జెట్పే గురించి డౌట్లు ఉన్నాయో దాని గురించి కూడా సాటర్డే ఈ 4 o'clock ఈవినింగ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా అది ఆల్రెడీ ఆన్లో ఉంది, షెడ్యూల్లో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు జెడ్పేలో ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా నేను ఆ రోజు క్లారిటీ చేస్తాను. థ్యాంక్ యూ డియర్ ఆల్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.